ఎప్పటి నుండో మనం అందరం ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రో కబడ్డీ సీజన్ 12 రేపు గ్రాండ్ గా స్టార్ట్ కాబోతుంది. ఫస్ట్ మ్యాచ్ లో మన తెలుగు టైటన్స్ వర్సెస్ తమిళ తలైవాస్ ఒక ఎక్సైటింగ్ మ్యాచ్ ఆడబోతున్నారు. ఎలాంటి మ్యాచ్ పడితే చూసే ఫ్యాన్స్ కి పక్కా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుందో బాగా ఆలోచించి అలాంటి మ్యాచ్ పెట్టారు. ఒకప్పుడు వీళ్ళ పెర్ఫార్మెన్స్ ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఫైర్ పుట్టిస్తున్నారు. ఎస్పెషల్ ఒక పక్క టైటన్స్ లో విజయ్ మాలిక్, శుభం సిండే అండ్ భరత్ హుడ్డా లాంటి వణికించే సూపర్ స్టార్స్ ఉంటే, మరో పక్క తలైవాస్ లో పవన్ షరావత్, అర్జున్ దేశ్వాల్ అండ్ నరేందర్ కండోలా లాంటి విక్రమ్ రేంజ్ సెటప్ ప్లేయర్స్ అంతా ఉన్నారు. మరి వీళ్ళ బాటిల్ క్లాస్ పోటీ కాదు, ఫైర్ కంటే ఇటెక్కించే పవర్ఫుల్ ఫైర్ స్టోమ్. వీళ్ళ పోటీలో గెలిచి నిలిచేదెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అందుకంటే ముందు మన ఛానల్లో రెగ్యులర్ గా పీకేఎల్ మ్యాచ్ ప్రివ్యూ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు కబడ్డీ ఫ్యాన్ అయితే ఇది మీకు రైట్ ఛానల్. ఒకసారి సబ్స్క్రైబ్ కొడితే మీరు వద్దన్న కబడ్డీ కంటెంట్ మీ మొబైల్లోకి వస్తూనే ఉంటుంది. ఆల్సో పీకేఎల్ రికార్డ్స్, పీకేఎల్ ఫ్యాక్ట్స్ ఇలాంటి కొత్త కంటెంట్ కూడా స్టార్ట్ చేస్తాను. అవేవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే కొట్టేయ్ మామ, ఇప్పుడే సబ్స్క్రైబ్ కొట్టేయ్. ఇంకా ఆలస్యం చేయకుండా ఆరంభిద్దాం. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మ్యాచ్ ఆగస్టు 29 రాత్రి 8 గంటలకి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం మన వైజాగ్ లో ఆడబోతున్నారు. ఇక అటు రికార్డ్స్ గురించి మాట్లాడుకుంటే ప్రో కబడ్డీలో వీళ్ళ మధ్య 16 మ్యాచెస్ జరిగితే దీంట్లో తలైవాస్ 9 సార్లు గెలిస్తే టైటన్స్ 6 సార్లు గెలిచారు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. మరీ పెద్దగా కాకపోయినా కాస్త వరకు తమిళ్ డామినేటింగ్ చేస్తున్నారు. అయితే లాస్ట్ సీజన్ లో వీళ్ళ మధ్య 2 మ్యాచ్లు జరిగితే ఒక మ్యాచ్ లో టైటన్స్, ఒక మ్యాచ్ లో తలైవాస్ గెలిచారు. ముందుగా తమిళ తలైవాస్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ సీజన్ లో వీళ్ళకి గ్రేట్ రిజల్ట్ రాలేదు. ఓన్లీ 8 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. అలా అని ఏమైనా విక్టిమ్ ఉందా అంటే అస్సలు కాదు. తగలెట్టేసే టీం వీళ్ళది. వీళ్ళ దగ్గర నరేందర్ కండోలా, హిమాన్షు, మోయిన్ సఫాగ్ని, రోనాక్, నితీష్ కుమార్, ఆశీష్ మాలిక్ అండ్ సాగర్ రాతే ఇలాంటి క్వాలిటీ లైనప్ అంతా ఉంది. అది సరిపోతున్నట్టు ఈసారి పవన్ షరావత్ అండ్ అర్జున్ దేశ్వాల్ లాంటి డేంజర్ గాల్ని కూడా కొనేశారు. ఒక పెద్ద స్టార్ రైడర్ ని ఆపడానికి అపోనెంట్స్ విసిగిపోతారు. అలాంటిది వీళ్ళ దగ్గర 3 ఉన్నారు. ఈ రైడర్ల ఎబిలిటీ చూస్తే మొత్తం తగలెట్టేసే రేంజ్ లో ఉన్నారు. మరి ఇలాంటి స్టార్స్ ఉంటే పాపం డిఫెండర్స్ అయినా ఎంత ఆపుతారు చెప్పండి. వీళ్ళకి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వడానికి లేదు. కొంచెం ఛాన్స్ ఇచ్చినా గానీ అపోనెంట్స్ అన్ని సర్దుకోవాల్సింది. రైడింగ్ డిపార్ట్మెంట్ లుకింగ్ ఫ్యాబులస్ విత్ పవన్, అర్జున్ అండ్ నరేందర్. దీంట్లో ఏ డౌట్ కూడా లేదు. డౌట్ అంతా వీళ్ళు ఎంత విధ్వంసం చేస్తారో అనేది. టాకింగ్ అబౌట్ డిఫెన్స్ యూనిట్, ఇక్కడ మేజర్ కన్సర్న్ ఏమీ లేదు. ఐ మీన్ 4 పొజిషన్స్ లోనూ మంచి డిఫెండర్స్ కనిపిస్తున్నారు. సాగర్ రాతే, నితీష్ కుమార్, రోనక్ అండ్ ఆశీష్ మాలిక్. ఎస్పెషల్లీ సాగర్ రాతే లాస్ట్ సీజన్ లో ఇంజురీ కారణంగా మిస్ అయ్యాడు. దాని వల్ల డిఫెన్స్ యూనిట్ ని లీడ్ చేసే ప్లేయర్ మిస్ అయ్యాడు. కానీ ఈసారి అలా కాదు. సాగర్ సాహసానికి రెడీ అయ్యాడు. ఈసారి అవైలబుల్ లో ఉంటాడు. మోస్ట్ ఇంపార్టెంట్లీ లెఫ్ట్ కార్నర్ పొజిషన్ లో నితీష్ కుమార్ లాస్ట్ సీజన్ లో ర్యాంప్ ఆడించాడు. 1-2 ఏకంగా 77 ట్యాకిల్ పాయింట్స్ స్కోర్ చేసి డిఫెన్స్ లో ఊపేశాడు. వీళ్ళ కార్నర్ కాంబో అయితే సాగర్ అండ్ నితీష్ తో చాలా వరకు సాలిడ్ గా కనిపిస్తుంది. ఈవెన్ కవర్ డిఫెన్స్ లో చూసుకుంటే రోనాక్ అండ్ ఆశీష్ లాస్ట్ సీజన్ లో వీళ్ళిద్దరు పెద్ద మార్క్ ఏమీ చూపించలేకపోయారు. అలా అని అండర్ ఎస్టిమేట్ చేయడానికి ఏమీ లేదు. వీళ్ళు క్లిక్ అయితే మాత్రం తమిళ టాప్ లోకి వెళ్ళిపోవడం పక్కా. ఇప్పుడు తెలుగు టైటన్స్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో టైటన్స్ 2.0 చూపించారు. లాస్ట్ పర్ఫార్మెన్స్ చూసాక ఇన్నాళ్ళు ఇంత ఆట ఎక్కడ దాచారా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒక మంచి కంబ్యాక్ సీజన్ తర్వాత ఈ సీజన్ లో ఫర్ షూర్ మనోలో కాన్ఫిడెన్స్ మార్క్స్ లోకి వెళ్ళిపోయి ఉంటుంది. అలాంటి కంబ్యాక్ ఇచ్చారు. ఎనీవే లాస్ట్ ఇయర్ కంటే ఈసారి టీం ని చాలా వరకు అప్గ్రేడ్ చేశారు. పవన్ ప్లేస్ లో మెయిన్ రైడర్ గా భరత్ హుడ్డాని, క్రిషన్ ప్లేస్ లో శుభం సిండేని, అంకిత్ కి బ్యాకప్ గా అమ్మన్ని, 4th రైడర్ గా జై భగవాన్ ఇలాంటి మ్యాసివ్ చేంజెస్ అన్ని చేశారు. అనవసరమైన ప్లేయర్స్ కోసం కాకుండా వాళ్ళకి కావాల్సిన పొజిషన్స్ లో మాత్రమే క్వాలిటీ ప్లేయర్స్ ని పిక్ చేశారు. ముందుగా మన డిఫెన్స్ గురించి మాట్లాడుకోవాలి. లాస్ట్ ఇయర్ క్రిషన్ లాంటి టాప్ డిఫెండర్ పర్ఫామ్ చేయకపోయినప్పటికీ రిమైనింగ్ 3 సాగర్, అజిత్ పవర్ అండ్ అంకిత్ నిజంగా అదరగొట్టేశారు. ఇన్ ఫ్యాక్ట్ డిఫెన్స్ ని వీళ్ళ భుజాల పైన మోసి టీం ని నడిపించారు. దట్టు ఎవరికి కూడా పెద్ద ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సాగర్ రావాల్కి అదే డెబ్యూ సీజన్, అజిత్ పవర్ అండ్ అంకిత్ కి 2nd సీజన్. అలాంటిది ఎక్కడ కూడా ఇన్ఎక్స్పీరియన్స్ లా కనిపించలేదు. అయితే రైట్ కార్నర్ పొజిషన్ లో మాత్రం చాలా ప్రాబ్లం ఉండేది. క్రిషన్ ఫెయిల్ అవ్వడం, శంకర్ గదయ్ పెద్ద ప్రామిసింగ్ రోల్ ప్లే చేయకపోవడంతో చాలా స్ట్రగుల్ ఫేస్ చేశారు. కానీ ఈసారి అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎక్స్పీరియన్స్ ప్రో శుభం సిండేని తీసుకున్నారు. ఇతనైతే పీకేఎల్ లోనే టాప్ మోస్ట్ బెస్ట్ ఇండియన్ డిఫెండర్. ఇలాంటి సీనియర్ టీమ్ లో ఉంటే ప్రెజర్ లేకుండా యంగ్స్టర్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఆడతారు. మొత్తానికి డిఫెన్స్ అయితే మాయిస్మతి సైన్యంలో బాగానే ఉంది. ఇక రైజ్ అయ్యే రైడర్ల గురించి మాట్లాడుకుంటే విజయ్ మాలిక్, భరత్ హుడ్డా అండ్ ఆశీష్ నర్వాల్ టైటన్స్ కి మెయిన్ రైడర్స్ గా ఉన్నారు. మీరు చూసుకుంటే 3 కూడా 3 కైండ్ ఆఫ్ డిఫరెంట్ రైడర్స్. విజయ్ కావాల్సినప్పుడే అటాక్ చేస్తాడు. ఆశీష్ అవసరం ఉన్నప్పుడల్లా అటాక్ చేస్తాడు. భరత్ అవసరం లేకపోయినా అటాక్ చేస్తాడు. డీసెన్సీ, అగ్రెసివ్ అండ్ ఫైర్ స్టోమ్ 3 కలిపిన కాంబినేషన్ వీళ్ళది. అయితే విజయ్ అండ్ ఆశీష్ వీళ్ళిద్దరి గురించి మనకు తెలుసు. ఐ మీన్ వీళ్ళిద్దరు టీమ్ లో ఉంటే ఎంత ఇంపాక్ట్ చూపిస్తారో అనేది ఆల్రెడీ మనం లాస్ట్ సీజన్ లో చూసాం.
తెలియాల్సిందల్లా భరత్ హుడ్డా గురించి. యూజువల్లీ భరత్ అయితే వెరీ అగ్రెసివ్ ప్లేయర్, ఎప్పుడు అటాకింగ్ మైండ్ సెట్ తో ఆడతాడు. తనేంటో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సీజన్ 9 లో 284 8 పాయింట్స్ స్కోర్ చేసి అతని విశ్వరూపం చూపించాడు. అలాంటి కేపబుల్ ఉన్నప్పుడు ఇతని పైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం తప్పే లేదు. ఇతని క్లిక్ అయితే మాత్రం నిజంగా టైటన్స్ రైడింగ్ కి తిరగండదు. మరి టైటన్స్ కి మరో టాప్ ప్లేయర్ గా అవుతాడో లేదో చూడాలి. ఎనివే రెండు టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే ముందుగా తమిళ తలైవాస్ యొక్క స్టార్టింగ్ 7 వచ్చేసి సెంటర్ మ్యాన్ గా అర్జున్ దేశ్వాల్, రైట్ ఇన్ లో పవన్ షెరావత్, లెఫ్ట్ ఇన్ లో నరేందర్ కండోలా, రైట్ కవర్ లో రోనక్, లెఫ్ట్ కవర్ లో ఆశిష్ మాలిక్, రైట్ కార్నర్ లో సాగర్ రాతే అండ్ లెఫ్ట్ కార్నర్ లో నితీష్ కుమార్ ఆడతారు. మోస్ట్ లైక్లీ ఇదే స్టార్టింగ్ 7 తో రావచ్చు. ఇక మన తెలుగు టైటన్స్ యొక్క స్టార్టింగ్ 7 చూసుకుంటే లెఫ్ట్ రైడర్ గా విజయ్ మాలిక్, రైట్ రైడర్ గా ఆశిష్ నర్వాల్, సెంటర్ మ్యాన్ గా భరత్ హుడ్డా, లెఫ్ట్ కార్నర్ లో అంకిత్, రైట్ కార్నర్ లో శుభం షిండే, లెఫ్ట్ కవర్ లో అజిత్ పవర్ అండ్ రైట్ కవర్ లో సాగర్ రావల్ ఆడతారు. ఫైనల్లీ ఈ మ్యాచ్ లో గెలిచి నిలిచే టీం ఎవరా అని అడిగితే ఆఫ్ కోర్స్ రైడింగ్ లో టైటన్స్ తో కంపేర్ చేసుకుంటే తమిళ్ కి బిగ్ ఫేసెస్ ఉన్నాయి. వాళ్ళకి గేమ్ చేంజింగ్ రైడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో టైటన్స్ డిఫెండర్స్ జాగ్రత్తగా ఉండాలి. ముందు నుండే మనలకు ఒక అలవాటు ఉంది, అవసరం లేకపోయినా పిలిచి మరీ డిఫెన్స్ లో పాయింట్స్ ఇస్తారు. ఈ సీజన్ అయినా దాన్ని మానుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీలైనంత వరకు పవన్ అండ్ అర్జున్ వీళ్ళిద్దరిని అవుట్ ఆఫ్ ది మ్యాట్ పైన పట్టడానికి ట్రై చేయాలి. వీళ్ళిద్దరు మ్యాట్ పైన ఎంత ఎక్కువసేపు ఉంటే అంత యూజ్ ఇంపాక్ట్ చూపిస్తారు. సో టైటన్స్ వీళ్ళని ఆపడానికి మంచి స్ట్రాటజీస్ తో రావాలి. ఆల్సో తలైవాస్ కి కవర్ పొజిషన్స్ లో కొంతవరకు గ్యాప్ కనిపిస్తుంది. దాన్ని ఏమైనా మనలో అడ్వాంటేజ్ గా మార్చుకుంటారో లేదో చూడాలి. ఇక మ్యాచ్ గెలవాలంటే ఇనిషియల్ స్టార్టింగ్ స్టేజ్ నుండి డామినేటింగ్ చేయాలి. అలా చేస్తేనే అపోనెంట్ టీమ్స్ ని ప్రెజర్ లో పెట్టొచ్చు. అది టైటన్స్ అయినా తలైవాస్ అయినా గ్రేట్ స్టార్ట్ దొరికితేనే అపోనెంట్స్ ని బ్యాక్ ఫుట్ లో పెట్టొచ్చు. సో మ్యాచ్ స్టార్టింగ్ నుండి అగ్రెసివ్ గా ఆడడానికి ట్రై చేయాలి. అయితే తమిళ తలైవాస్ అనుకోవచ్చు, మాకు ముగ్గురు స్టార్ రైడర్స్ ఉన్నారు కదా, పవన్ కాకపోతే అర్జున్ అయినా, అతను కాకపోతే నరేంద్ర అయినా ఎవరైనా పాయింట్స్ స్కోర్ చేస్తారు అని. అలాని ఎవరు పాయింట్స్ స్కోర్ చేయకపోతే ఇక అంతే, నేను ఇచ్చిన ఎలివేషన్ మిగులుతుంది. ఇంకా తమిళ తలైవాస్ గెలవాలి అంటే కేర్లెస్ అప్రోచ్ తో కాకుండా వాళ్ళు బెస్ట్ ఇస్తేనే డామినేటింగ్ చేయగలరు. అంతేకాని ముగ్గురు స్టార్ రైడర్స్ ఉన్నారు కదా, మనల్ని ఎవరు ఆపేదనుకుంటే ఇంటికి పోవడమే. ఇంకా ఎవరు ఎలా ఆడతారో మనకి ఇప్పటి నుండే తెలియదు కాబట్టి ఆన్ ది పేపర్ పరంగా చూసుకుంటే తమిళ తలైవాస్ కి మ్యాచ్ గెలవడానికి కొంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి. కానీ మన వాళ్ళు పవన్ అండ్ అర్జున్ పైన మంచి ప్లాన్స్ తో వస్తే వాళ్ళని ఇంటికి పంపించవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? తమిళ వాళ్ళ తడాకా చూపిస్తారా లేదంటే టైటన్స్ చరిత్ర తిరగరాస్తారా అనేది మీరు కింద కామెంట్స్ లో తెలియజేయండి. మన ఛానల్లోనే ప్రో కబడ్డీ అప్డేట్స్ రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ అవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, థాంక్స్ ఫర్ వాచింగ్.